మల్కాజ్గిరి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి విజయం ఖాయమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ అన్నారు. 4 నెలలకే రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. మల్కాజ్గిరి లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి అల్లాపూర్ డివిజన్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఎమ్మెల్యే మాధవరం. అసెంబ్లీ ఎన్నికల మాదిరే రాగిడికి మంచి మెజార్టీ ఇస్తామని ఈ సందర్భంగా అల్లాపూర్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ హామీ ఇచ్చారు. మనకు ఎంపీ క్యాండిడేట్ గా చాలా కష్టపడి ప్రతి ఒక్క డోర్ టు డోర్ కూడా వెళ్లి మనం కాంగ్రెసింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అదే విధంగా మన ఎమ్మెల్యే గారికి ఏ విధంగా అయితే గెలిపించుకున్నామో మన క్యాండిడేట్ ఎంపీ కూడా మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, ప్రోటోకాల్ విషయంలో ఇద్దరం ఉన్నాం. ఎంపీ గారు కూడా మన పార్టీ నుంచి ఉంటే మాత్రం మన గొంతు ఢిల్లీ వరకు వినిపించడానికి ఖచ్చితంగా మన మనిషి ఇక్కడ గెలిస్తేనే మనకు ఇక్కడ నుంచి అన్ని విషయాలు అక్కడ వరకు చేరుతాయని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తాను. ఇక్కడ మన అల్లాపూర్ లో ప్రతి ఒక్క కార్యకర్త కూడా తెలుసు మనం 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, మొన్న అయింది, ఎన్నో హామీలు ఇచ్చారు, 420 హామీలు ఇచ్చారు. కానీ ఈనాటి వరకు ఏ హామీ కూడా అమల్లో లేదు. బస్సు ఫ్రీ చేశారు మహిళలకు. ఈ రోజు అవన్నీ హామీలు వాళ్ళు ఆ రోజు నుంచి గెలిచినారు. కానీ ఈ రోజు వరకు 3 నెలలు అయినప్పటికీ కూడా ఏది కూడా సక్రమంగా ప్రజల వరకు చేరడం లేదు.